50 జనవరి 26 దాకా మన రాజ్యాంగాన్ని అమల్లోకి రాలేదు. మన రాజ్యాంగం అమల్లోకి రాలేదు. అంతకుముందు 50 దాకా దాదాపు బ్రిటిష్ రాజ్యాంగాన్ని నడిపించారు 47 నుంచి. ఈలోపు 2-2.5 సంవత్సరాలు రాజ్యాంగ రచన కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ అధ్యక్షుడు అంబేద్కర్. ప్రధానంగా రాజ్యాంగాన్ని ప్రధాన భాగం అంతా రాసింది అంబేద్కరే. మొత్తం రాజ్యాంగాన్ని కోఆర్డినేట్ చేసింది, రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసింది కూడా అంబేద్కరే. రిపబ్లిక్ డే సందర్భంగా, అంటే రాజ్యాంగ దినోత్సవం రిపబ్లిక్ డే అంటే, రాజ్యాంగాన్ని ప్రధానంగా రచించిన రాజ్యాంగ కమిటీకి చైర్మన్గా ఉన్న అంబేద్కర్ను తలుచుకోవడం అనేది రిపబ్లిక్ డే సందర్భంగా ఒక అత్యవసరం. అంబేద్కర్ లేకుండా రిపబ్లిక్ డే ఉంటుందా? నిజంగా ఒక్కసారి ఆలోచిస్తే మన రాజ్యాంగం అనేది లేకుండా రిపబ్లిక్ డే జరుపుకోవడానికి అవకాశమే లేదు. మన రాజ్యాంగాన్ని మనం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి తెచ్చుకున్నాం కాబట్టి ఆ రోజు మనం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. ఆ రాజ్యాంగాన్ని రాసిన, దానికి నాయకత్వం వహించిన, కమిటీకి నాయకత్వం వహించిన అంబేద్కర్ను తలుచుకోకుండా ప్రతి 26 జనవరికి లేదా జనవరి 26కి సంబరాలు జరుపుకోవడం అంటే అది అన్యాయం అవుతుంది, అవమానం అవుతుంది. రాజ్యాంగానికి అవమానం, అంబేద్కర్కే కాదు రాజ్యాంగానికి కూడా అవమానం.